హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం స్పాయిలర్ ఫ్రీ కుబేరా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గో. నిజంగా చెప్పాలంటే నాకు కుబేరా మూవీ నచ్చలేదు భయ్య. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తప్పుగా అనుకోకండి భయ్య, అది నా పర్సనల్ ఫీలింగ్. ఏంటి భయ్య, అందరు సినిమా బాగుంది, ధనుష్ గారు చింపేశారు అని మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అనుకోవద్దు. నాకు అనిపించింది నేను చెప్తా భయ్య. కుబేరా మూవీ నచ్చకపోవడానికి 5 రీజన్స్ ఉన్నాయి భయ్య. శేఖర్ కమ్ముల గారి మూవీ స్టైల్ ఇట్స్ డిఫరెంట్ అండి. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా, చాలా గ్రౌండ్ గా, హ్యూమన్ ఎమోషన్స్ కి చాలా దగ్గరగా సినిమాలు తీస్తుంటారు భయ్య. ఆ టైప్ సినిమాలని మనం శేఖర్ గారి మూవీస్ లో చూసున్నాం. కానీ ఈ మూవీని గమనిస్తే, ఈ మూవీని ఎమోషనల్ గా ఆయన స్టైల్లో తీయాలా లేక కమర్షియల్ గా తీయాలా అని అర్థం కాక మిక్స్ అయిపోయిన కిచిడి లాగా అనిపించింది భయ్య సినిమా నాకు. అంటే పెద్ద హీరో కలెక్షన్స్ రాబట్టాలనే ఉద్దేశంతోనో లేకపోతే ఏమో తెలియదు గానీ నాకైతే అలా మిక్స్ అయిపోయి వచ్చిన కిచిడి లాగే అనిపించింది భయ్య. సెకండ్, ఈ మూవీకున్న రన్ టైం భయ్య. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్ లో అయినా కొంచెం బెటర్ గా ఉంటుందేమో అనుకున్నా, సెకండ్ హాఫ్ కూడా లాగే అనిపించింది భయ్య. అలాగని మంచి మంచి సీన్లు లేవా అంటే ఉన్నాయి భయ్య. ఒక శేఖర్ కమ్ముల గారి టైప్ ఆఫ్ సీన్స్ ఒక 2-3 ఉన్నాయి. కానీ వాటి వల్ల సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా నాకు అనిపించలే భయ్య. థర్డ్, ఈ మూవీ డైరెక్టర్ భయ్య. తప్పుగా అనుకోకండి, నేను శేఖర్ గారి స్టైల్ కి పెద్ద ఫ్యాన్. గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్ ఈ సినిమాలు చాలా ఇష్టం భయ్య నాకు. ఆ మూవీస్ లో హ్యూమన్ ఎమోషన్స్ కి చాలా దగ్గరగా, అంటే చాలా రిలేటబుల్ గా మన స్టోరీని అన్నట్టు అనిపిస్తుంది. కానీ కుబేరా సినిమా చూసేసరికి చెప్పాను కదా భయ్య, అది కమర్షియల్ గానో లేకపోతే ఎమోషనల్ గానో తీసుకెళ్లాలో అర్థం కాక అలా తీసారనిపించింది భయ్య. స్క్రీన్ ప్లే భయ్య, ఒక ఫస్ట్ 20 minutes బాగా అనిపించింది భయ్య. అంటే ఆ మెయిన్ ప్లాట్ గురించి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది మంచిగా అనిపించింది భయ్య. కానీ దాని తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం లాగే అనిపించింది భయ్య. ధనుష్ గారి ఇంట్రడక్షన్ బాగుంది, దాని తర్వాత అసలు నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే నాగార్జున గారు ధనుష్ గారి కోసం చేసే ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా ఇంట్రెస్టింగ్ అనిపించలే భయ్య. బోర్ కొట్టించింది నిజంగా చెప్తున్నా. ఎస్, ధనుష్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు అండ్ స్టోరీ ప్లాట్ కూడా బాగుంది భయ్య. దాని గురించి నేను మాట్లాడట్లేదు, నాకు జస్ట్ నచ్చని ఈ పాయింట్ల గురించే మాట్లాడుతున్నా. ఈ పాయింట్లే సినిమా మొత్తాన్ని స్పాయిల్ చేసినాయని అనిపించింది భయ్య. ఈ మూవీలో నాగార్జున గారిని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలే భయ్య. నిజంగా చెప్తున్నా, ఆయన ప్లేస్ లో ఎవరున్నా ఆ క్యారెక్టర్ ని చేసేస్తుండే అనిపించింది. ఆయనకు తగ్గ ఒకే ఒక్క సీన్ ఉంది భయ్య. ప్రీ క్లైమాక్స్ లో నాగార్జున గారిది ఒక బిల్డింగ్ లో ఒక ఫైటింగ్ ఉంటది భయ్య. ఆ ఫైటింగ్ తప్ప నాగార్జున గారిని జస్టిఫై చేసే సీన్సే లేవు భయ్య. అంతే గాయస్, నాకు అనిపించింది చెప్పిన. నాకు తెలుసు నా ఈ ఒపీనియన్ మీకు నచ్చకపోవచ్చు, ఎందుకనంటే బయట టాక్ అయితే సినిమా బాగుందని ఉంది. మేబీ ఒకవేళ నా రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి భయ్య, వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్య.